ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, వివాహాలకు సంబంధించి ఎన్ని సంబంధాలు చూసినా మాకు పెళ్లి కావట్లేదు గురుగారు, లేదంటే దగ్గరికి వస్తున్నాయి సంబంధాలు, వచ్చినట్లు వచ్చే అవి క్యాన్సిల్ అయిపోతున్నాయి అని చాలా మంది బాధపడుతుంటారు. మరి వాళ్ళ కోసం వివాహాలు త్వరగా అవడానికి అద్భుతమైన రెమెడీ ఏదైనా ఉంటే మీ మాటలో తెలియజేయండి. తప్పకుండా మణికంఠ. ముఖ్యంగా వివాహానికి సంబంధించి మాకు ఆలస్యం అవుతుంది లేదా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఒక 11 శుక్రవారాలలో వివాహం సెట్ అయ్యేటువంటి విధంగా వీరికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పుదాం. మరి ముఖ్యంగా ఒక మాట, ఒక వివాహము అనేటువంటిది సెట్ కావాలి అంటే, ఇప్పుడు ఒక బంధం అనేటువంటి నిలబడాలి అంటే మనకు రాసి పెట్టి ఉండాలి ఖచ్చితంగా. నేను మీతో మాట్లాడుతున్నా, మనము మన వీడియోలు చాలామంది లైక్స్ కొట్టడము, కామెంట్ చేయడము, చాలామంది ఫాలో అవ్వడము, కాల్స్ చేయడము, మాట్లాడడము, ఇదంతా కూడా దైవజ్ఞ. తప్పకుండా నా జాతకరీత్యా నాకు బలం ఉంటేనే ఇంతమందితో మనం మాట్లాడుతున్నాం, ఇంతమంది మనల్ని కలుస్తూ ఉన్నారు, ఇంతమందికి సమాధానాలు చెప్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటున్నా భగవంతుని, ఇంకొక నలుగురికి సహాయం చేసేటువంటి అనుగ్రహం నాకు ఇవ్వండి. తప్పకుండా ఏది ఏమైనప్పటికీ కూడా వివాహము అనేటువంటిది అది ఒక జీవితాన్నే మార్చేస్తుంది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల వివాహం కాగానే తన వ్యక్తిత్వం కానీ, తనకు సంబంధించినటువంటి బాధ్యతలు కానివ్వండి, తన ఇష్టాలు కానివ్వండి, సర్వస్వము కోల్పోతారు. ఒక కొత్త విత్తనంగా మొలకెత్తేటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క చెట్టు యొక్క పండ్లను సొంత తల్లిదండ్రులు తినాలన్నా కూడా బాధే ఉంటుంది. అంటే మన ఇంట్లో మన ఇష్టంగా డాడీ ఏ డ్రెస్ వేసుకోవాలి, లేదా డాడీ ఈ రోజు ఇటు వెళ్తున్నానని మన పర్మిషన్ ప్రతీదీ తీసుకొని వెళ్ళేటువంటి సందర్భాలలో పూర్తిగా అమ్మాయి జాతకంలో అద్భుతంగా బలమున్న ఎడల ఒక మంచి అయ్య చేతిలో, అంటే ఒక మంచి భర్త చేతిలో ఒక మామయ్య, ఒక అత్తయ్య మంచిగా వారు చూసుకుంటున్నారు నా కూతురును అనేటువంటిది ఒక సంతోషం. అయితే కొందరు టార్చర్ పెడుతూ ఉంటారు, కొందరు ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్ చేసినా అయ్యో నా వాళ్ళు వచ్చిండ్రు అని చెప్పి వారి వద్దకు వెళ్ళొద్దు అని ఆంక్షలు కూడా పెట్టేటువంటి వారు ఉన్నారు. నువ్వు పూర్తిగా ఇక్కడ మనిషివి, ఇక నీ తల్లిదండ్రులు లేరు, నీకు ఏమున్నా కూడా అత్తయ్య మామయ్యనే, నేనే నీకు అన్ని సర్వస్వం అన్నా కూడా ఓర్చుకొని నిలబడేటువంటిది ఒక స్త్రీ. మరి ఆ స్త్రీ వివాహ సమయంలో ఎందుకు మోసపోతూ ఉన్నది, వివాహం అయిన తర్వాత బాధపడుతూ ఉన్నది ఎందుకు? ఇప్పటికీ ఒక 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీమూర్తులతో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. మా భర్తకు అనుమానం ఉంది, నా భర్త నాతో సరిగా ఉండటం లేదు, నా ఇంట్లో ఒక బెడ్రూమ్లో నేను ఒక బెడ్రూమ్లో నా భర్త పడుకుంటున్నాడు. ఎందుకు ఈ బాధ? దేనికోసం ఈ బాధ? వ్యక్తిగత జాతకరీత్యా తెలుస్తుందా? 100% తెలుస్తుంది. అదే ఒక అబ్బాయి విషయంలో యాజ్ ఇట్ ఈజ్, ఒక అమ్మాయే అబ్బాయిని మోసం చేస్తుందా, లేదా అమ్మాయి మోసపోతుందా? ఇవన్నీ వ్యక్తిగత జాతకరీత్యా 100కు 200% చూసుకోవచ్చు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వారి యొక్క జన్మ లగ్నాన్ని బేస్ చేసుకొని సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలను మనం బేస్ చేసుకున్న ఎడల తప్పకుండా ఎలాంటి సంబంధం వస్తుంది, ఏ దిక్కు నుండి వస్తుంది, మరి వచ్చేటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, ఒక సైకో మెంటాలిటీగా, లేదా నపుంసకుడా, లేదా కోరికలు అధికంగా ఉండేటువంటి వాడా, మా అమ్మాయిని టార్చర్ పెట్టేటువంటి వాడా, లేదా వాళ్ళ అమ్మకు మా యొక్క కూతురుతో గొడవలు జరుగుతాయా? ఇలాంటి విషయాలను ఇట్టే చెప్పేయచ్చు. జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఓపెన్ చేయగానే మనకు దర్శనం అనేటువంటిది ఇస్తుంది, జాతక దర్శనం. సో ఏదేమైనప్పటికీ కూడా శుక్రుని యొక్క బలం అనేటువంటిది స్త్రీకి, చంద్రుని యొక్క బలము స్త్రీకి ఉండాలి. సో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చూద్దాం. మనం ఇక్కడ తాంత్రికంగా కూడా మనం ఒకటే విషయము,
వివాహము ఆలస్యం అవుతుంది అన్నా లేదా వచ్చినటువంటి సంబంధం సెట్ కావాలి అనుకున్నా ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నాను. సప్తమ స్థానంలో కుజుడు రాహుకేతువులు, అష్టమ స్థానంలో శనైశ్వరుడు లేదా కుజుడు రాహుకేతువులు ఉన్న ఎడల, సూర్యుడు ఉన్న ఎడల వివాహానికి సంబంధించినటువంటివి ఆలస్యం అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ పరిహారం నేను మీకు ఇస్తున్నాను, 100% చేసుకోండి. ప్రతి శుక్రవారం ఉదయం తప్పకుండా కూడా దగ్గరలోని శివాలయానికి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతున్నది. ఇంట్లో తప్పకుండా శివపార్వతులకు సంబంధించినటువంటి ఫోటో ఉండాలి. అదేవిధంగా తెల్ల పుష్పాలు, పాలు, పంచదారతో ఈశ్వరునికి అభిషేకం జరిపించుకోవాలి. ఇక తప్పకుండా ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో నేను చెప్పేది ఇది చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓం గౌరీ శంకర అర్ధాంగి యదా త్వం శంకర ప్రియా తదా మాం కురు కళ్యాణి కాంతకాంతం సుదుర్లభం. ఈ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవడం ద్వారా వివాహము ఆలస్యం తొలగించేటువంటి అత్యంత పవర్ఫుల్ మంత్రం ఇది. ఇక 11 రోజులని చెప్పాను, ఇక్కడ 11 శుక్రవారాలని చెప్పాను. ఇందులో ప్రతి శుక్రవారము కూడా తప్పకుండా ఇద్దరు అమ్మాయిలకు, పిల్లలకు, చిన్న పిల్లలకు బాదం మిల్క్ కానీ, చాక్లెట్స్ కానీ, స్వీట్ను కానీ పంచే ప్రయత్నం చేయాలి. వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అదేవిధంగా నల్ల బట్టలను అధికంగా వేయద్దు. వివాహం కావాలి అనుకునేటువంటి పురుషులైనా స్త్రీలైనా నల్ల బట్టలు అధికంగా వేయద్దు. శుక్రవారం తలంటు స్నానాన్ని చెయ్యకూడదు, గమనించుకోండి. పాతవి పగిలినటువంటి అద్దాలు కావచ్చును, ఇవి వస్తువులు ఇంట్లో ఉండొద్దు. బెడ్రూమ్లో ఏ దేవుళ్ళ ఫోటోలు కూడా పెట్టొద్దు. తప్పకుండా కూడా నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే సంబంధాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. కొత్తవి మంచి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. ప్రతి శుక్రవారం చిన్న చిన్న పిల్లలకు నేను చెప్పినటువంటి విధంగా చేసుకుంటూ ఉండండి. ఈ మంత్రాన్ని చదువుకోండి. తప్పకుండా శివాలయంలో శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. కుదిరితే శుక్రవారము కుంకుమార్చన జరిపించండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఓవరాల్గా వివాహాలకు సంబంధించి త్వరగా వాళ్ళకి అవడానికి మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.